హాయ్! నేను మీ రమేష్. ఇవాళ మనం మెయిల్ మేజ్ గురించి అయితే తెలుసుకుందామండి. ఓకేనా? మెయిల్ మేజ్ అంటే ఏంటంటే, సో మీరు ఒక బిజినెస్ చేస్తున్నారనుకోండి. మీ కస్టమర్స్ నేమ్స్ లిస్ట్ అంతా ఉంది. ఒక 1000 మంది కస్టమర్స్ ఉన్నారనుకోండి. ఆ లిస్ట్ అంతా ఉంది. లేకపోతే పార్ట్నర్స్ కానీ లిస్ట్. సో వాళ్ళకి విషెస్ పంపియాలి. న్యూ ఇయర్ విషెస్ పంపియాలనుకోండి. సో మరి ప్రతి పేరు పేరున మీరు విషెస్ పంపియాలి, మెయిల్ పంపియాలంటే చాలా టైం పడుతుంది కదండీ. సో అలా కాకుండా మనం వితిన్ సెకండ్స్‌లో మనమైతే విషెస్ అందరికి ఒకేసారి పంపేయడానికి మెయిల్ మేజ్ అయితే ఉపయోగపడుతుందండి. ఓకేనా? సో అలాగే కాకుండా ఇండివిజువల్‌గా అది కూడా. సో అలాగే కాకుండా లెటర్స్ ప్రింట్ చేయాలి. లెటర్స్ ప్రింట్ చేయాలి. అంటే ఒక్కొక్కరి పేరు మీద లెటర్స్ ప్రింట్ చేయాలి. ఓకేనా? విషెస్ ప్రింట్ చేయాలి. అంటే ఇది మెయిల్ మేజ్ అయితే ఉపయోగపడుతుందండి. అలాగే కాకుండా మీరు ఏదో హెచ్ఆర్ దాంట్లో వర్క్ చేస్తున్నారు. సో మీ ఎంప్లాయీస్‌కి ఏం చేయాలి? పే స్లిప్స్ అన్ని ప్రింట్ అవుట్ తీయాలి. లేకపోతే పే స్లిప్స్ అన్ని డిజిటల్‌గా మెయిల్ పంపించాలి. ఎవరిది వాళ్ళకి. ఏ ఎంప్లాయిది వాళ్ళకి. సో అలా చేయాలంటే ఈ మెయిల్ మెర్జ్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి. సో మెయిల్ మెర్జ్ ఫస్ట్ అయితే చూద్దాం ఎగ్జాంపుల్. నా దగ్గర ఒక 4 కాంటాక్ట్స్ తీసుకున్నాను. జస్ట్ మన దగ్గర 1000 తీసుకోవచ్చు. నేను ఒక 4 కాంటాక్ట్ తీసుకున్నాను ఎగ్జాంపుల్‌కి. సో 4 కాంటాక్ట్ తీసుకున్నాను. వాళ్ళ మెయిల్ ఐడి. ఇక్కడ చూడండి ఏవైతే హెడింగ్స్ ఉన్నాయో దానిలో మన మెయిల్ మెర్జ్ చేయడానికి అయితే ఉపయోగపడతాయి అవి. సో ఇక్కడ నేమ్, ఈమెయిల్, అడ్రస్, కంపెనీ, మొబైల్ నెంబర్. సో ఇవి నాకు చాలు విషెస్ చెప్పడానికి. సో వీళ్ళ నేము, మెయిల్ ఐడి, అడ్రస్, కంపెనీ నేము, మొబైల్ నెంబర్ అయితే ఉన్నాయి. ఇలా లిస్ట్ ఒక 1000 వరకు ఉండొచ్చు. సో దీన్ని నేను ఒక టెస్ట్ అనేది సేవ్ చేసేసి డెస్క్టాప్ మీద అయితే డౌన్లోడ్ చేసుకున్నాను. డెస్క్టాప్ మీద అయితే సేవ్ చేసుకున్నాను. సో క్లోజ్ చేస్తున్నాను. క్లోజ్ చేసి ఇంకో దాంట్లో విషెస్ చెప్పడానికి నేను ఒక వర్డ్ ఫార్మాట్ అయితే క్రియేట్ చేశాను. సో వర్డ్ ఫార్మాట్లో ఇక్కడ విషెస్ అయితే రాశాను. ఇదే ప్యాటర్న్ వెళ్ళాలి. కాకపోతే ఇండివిజువల్ గా పేరు పేరున వెళ్ళాలి. సో అప్పుడు ఏం చేయాలంటే మనము ఇక్కడ వర్డ్ లోకి వెళ్ళిన తర్వాత మెయిలింగ్ అని ఉంటుంది కదండి. మెయిలింగ్స్ క్లిక్ చేయాలి. మెయిలింగ్స్ క్లిక్ చేసి సెలెక్ట్ రిసిపెంట్స్ సెలెక్ట్ రిసిపెంట్స్ అని క్లిక్ చేసి ఇక టైప్ న్యూ లిస్ట్ అంటే మనము కొత్తగా మళ్ళీ న్యూ లిస్ట్ క్రియేట్ చేయడానికి ఒక్కొక్కటి ఎంట్రీ చేయాల్సి వస్తుంది. అలా కాకుండా ఏం చేయొచ్చు అంటే మనం ఇక్కడ యూజ్ అండ్ ఎగ్జిస్టింగ్ లిస్ట్ ఉంది కదా, యూజ్ అండ్ ఎగ్జిస్టింగ్ లిస్ట్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఏదైతే మన ఫైల్ డెస్క్టాప్ మీద ఉంది కదా, టెస్ట్ అనే ఫైల్ ఉంది కదా, టెస్ట్ అనే ఎక్సెల్ ఫైల్ ని ఓపెన్ కొట్టండి. ఓకేనా? సెలెక్ట్ చేసి ఓపెన్ కొట్టండి. దానిలోనే షీట్ 1 లోనే డేటా ఎంట్రీ చేసినా కాబట్టి ఆ షీట్ 1 ఒకటే డిస్ప్లే అవుతుంది. సో షీట్ 1 చేయగానే ఓకే కొట్టండి. ఓకే కొట్టగానే ఇక్కడ మీకు ఇవి హైలైట్ అయినవి చూడండి. సో దీంట్లో ఏంటంటే ఇన్సెట్ మెర్జ్ ఫీల్డ్ ఉంది కదా, ఇది తీసుకోండి. ఇక్కడ మనం క్లిక్ చేయగానే ఈ హెడింగ్స్ మనం ఏవైతే హెడింగ్స్ ఇచ్చామో పైన ఫస్ట్ లైన్ లో ఉన్న హెడింగ్స్ అన్ని కూడా ఇక్కడ వచ్చాయండి. ఓకేనా? చూడండి. సో ఇప్పుడు మనకు మిస్టర్ అనే దాని పక్కన ఒక ఇన్సెట్ మెర్జ్ ఫీల్డ్ అనేది ఏమి ఇవ్వాలి? నేమ్ అనే ఫీల్డ్ ఇస్తున్నాను నేను. మిస్టర్ సమ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరు వస్తుంది. దీని కింద అడ్రస్ వచ్చేసి అడ్రస్ అనే ఫీల్డ్ ఇస్తున్నా ఇక్కడ. సో మొబైల్ నెంబర్ ఇన్సెట్ వెళ్ళి మళ్ళీ మొబైల్ నెంబర్ దగ్గర మొబైల్ నెంబర్ అనే ఫీల్డ్ ఇస్తున్నా. సో కంపెనీ దగ్గర కంపెనీ అనే ఫీల్డ్ ఇస్తున్నా ఇన్సర్ట్కి వెళ్ళి. ఓకేనా? ఈమెయిల్ ఐడి దగ్గర మళ్ళీ ఈమెయిల్ ఐడి అనే ఫీల్డ్ ఇచ్చేస్తున్నా. ఓకేనా? ఇక్కడ చూడండి, మనము కావాల్సినవి అయితే మెర్జింగ్ ఫీల్డ్స్ అయితే ఎంట్రీ చేసాము. ఇవి చూడండి, ఒకవేళ ప్రివ్యూ రిజల్ట్స్ చూస్తే మనకు ఫస్ట్ రికార్డ్ ఏంటి? రమేష్ అంది కదా. సో రమేష్ వస్తుంది. ఇంకా సెకండ్ రికార్డ్ వర్స్గా చూడొచ్చు మనం. ఓకేనా? రికార్డ్స్ చూడొచ్చు. ఇక్కడ ఇక్కడ చూడండి, ఒకవేళ మనం ఒకసారి చూపిస్తాను ఇక్కడ టెస్ట్ లో. సో మనం ఎన్ని రికార్డ్స్ అప్లై చేస్తే అన్ని రికార్డ్స్ అనేది ఇక్కడ మనకి కనిపిస్తాయి. 2, 3, 4, 5. ఓకేనా? 4వది వచ్చేసి శ్రీకాంత్. ఓకేనా? సో శ్రీకాంత్ ఇలా కనిపిస్తాయి అనమాట. సో మనము ఇవన్నీ వచ్చిన తర్వాత జస్ట్ మనం మెయిల్ చేయాలనుకుంటున్నాం అనుకో వీళ్ళకి. మెయిల్ చేయాలనుకుంటే సెండ్ ఈమెయిల్ మెసేజెస్ అనగానే ఈ మెయిల్ ఐడీస్ ఉన్నాయి కానీ ఈ ఈమెయిల్ ఐడి ప్రకారం అన్ని మెయిల్స్ వెళ్ళిపోతాయి. ఒకసారి చూద్దామా? సెండ్ ఈమెయిల్. ఓకే, ఈమెయిల్ సబ్జెక్ట్ ఏమి పెట్టచ్చు మనము? న్యూ ఇయర్ విషెస్ అని చెప్పేసి HTML మీరు ఎలా ఇవ్వాలనుకుంటున్నారు? ప్లెయిన్ టెక్స్ట్ అటాచ్మెంట్ లా పంపించాలనుకుంటున్నా, ప్లెయిన్ టెక్స్ట్ లా పంపించాలనుకుంటున్నా, HTML లా పంపించాలనుకుంటున్నా, మీ ఇష్టం. ఓకేనా? సో ఎందరు పంపించాలనుకుంటున్నా? ఫ్రమ్ ఫస్ట్ 10 రికార్డ్స్ వరకైనా మొత్తం నేను ఆల్ పంపించేద్దాం అనుకుంటున్నాను. సో ఓకే కొట్టగానే మెయిల్స్ వెళ్ళిపోయినాయండి. మెయిల్స్ వెళ్ళిపోవాలంటే మీరు అవుట్లుక్ అయితే ఉండాలి. అవుట్లుక్ అకౌంట్ అయితే మీరు క్రియేట్ చేసి పెట్టండి. క్రియేట్ చేసి పెట్టి ఉంటే ఆటోమేటిక్గా అవుట్లుక్ నుంచి అయితే మెయిల్స్ వెళ్ళిపోతాయి. చూడండి, నాకు సౌండ్ కూడా వచ్చింది మెయిల్కి. సో ఒకసారి మెయిల్లో చెక్ చేద్దాం మెయిల్స్ వెళ్ళినాయా లేదా అనేది. సో ఇప్పుడు మనం సెండ్ చేసినవి సెంట్ ఐటమ్స్ లో లేవు, అవుట్ బాక్స్ లో ఉన్నాయి. ఏదో ప్రాబ్లం వల్ల అయిపోయింది. ఒక్కసారి ఓపెన్ చేసి చూద్దాం.
ఒక అవుట్ బాక్స్ ఓపెన్ చేసేద్దాం. అవుట్ బాక్స్ ఓపెన్ చేయగానే ఒకసారి రిఫ్రెష్ కొడదాం. ఓకేనా, రమేష్ అయితే అవుట్లో ప్రోగ్రెస్ అవన్నీ మెయిల్స్ వెళ్ళిపోతున్నాయండి. ఓకేనా, రిఫ్రెష్ కొట్టగానే మనకి మెయిల్స్ అయితే వెళ్ళిపోతున్నాయి. సెండింగ్ మెసేజెస్ 2/7. ఓకేనా, 2 టైమ్స్ పంపించాను. సో ఒకసారి రిఫ్రెష్ కొట్టండి, ఇవి మన మెయిల్స్ అయితే వెళ్ళిపోతాయి. ఒకసారి వెళ్ళిపోయిందా లేదా నా మెయిల్ చూద్దాం. చూడండి, రమేష్ న్యూ ఇయర్ విషెస్ 2 టైమ్స్ వచ్చింది. నేను వన్ టైం కాదు 2 టైమ్స్ కొట్టాను కాబట్టి 2 టైమ్స్ వచ్చేసింది. సో ఇలా మనకు విషెస్ అయితే పంపించవచ్చు. ఒకవేళ కాకుండా ఇది ప్రింట్అవుట్ తీయాలంటే ప్రింట్ డాక్యుమెంట్స్, అన్ని ప్రింట్ డాక్యుమెంట్స్ వరుసగా మనకి ఒకసారి ఎడిట్ ఇండివిజువల్ డాక్యుమెంట్స్ క్లిక్ చేస్తాను అనుకోండి, ప్రింట్ డాక్యుమెంట్స్ అయితే ప్రింట్ డాక్యుమెంట్స్ వస్తాయి. లేకపోతే ఎడిట్ ఇండివిజువల్ డాక్యుమెంట్స్ తీసేది అనుకోండి, ఒకవేళ మళ్ళీ ఆల్ కావాలి నాకు. ఓకే కొట్టగానే ఇండివిజువల్ డాక్యుమెంట్స్ అయితే ఓపెన్ అవుతాయి. చూడండి ఇక్కడ ఇక్కడ నేను మినిమైజ్ చేస్తున్నా. చూడండి 4 డాక్యుమెంట్స్ అయితే ఓపెన్ అయ్యాయి. ఓకేనా, ఓకేనండి. రమేష్ పేరుతో, నాని పేరుతో, వెంకట్ పేరుతో అండ్ ఓకేనా, నాని పేరుతో, వెంకట్ పేరుతో అండ్ శ్రీకాంత్. ఓకేనా, ఇలా ఇలా మనకు మెయిల్ మ్యాచింగ్ అయితే చేయొచ్చండి. ఓకేనా, 1000 మంది కస్టమర్లు ఉన్నా కానీ ఇలా 1 క్లిక్లో మనం. ఇది కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో కండి. అంటే ఫేస్బుక్లో ఫాలో కండి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి. సో మీ సబ్స్క్రిప్షన్ అనేది నాకు మరిన్ని కొత్త వీడియోస్ చేయడానికి ఒక ప్రోత్సాహం అయితే ఇస్తుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్.